హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. జనరల్ నాలెడ్జ్ 2 టైప్స్: కరెంట్ జీకే, స్టాండర్డ్ జీకే. కరెంట్ జీకేలో వర్తమాన అంశాలు, ప్రజెంట్ ఇష్యూస్ ఉంటాయి. స్టాండర్డ్ జీకేలో గతంలో జరిగిన సంఘటనలు, గతంలో జరిగిన విషయాలు తెలియజేయబడతాయి. స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్: దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూత అందించాలని నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు గురించి మనం గత వీడియోలో నుంచి తెలుసుకుంటున్నాం. స్టాండర్డ్ జీకేలో ప్రపంచంలోని ప్రముఖులు, వరల్డ్ ఫేమస్ పర్సన్స్, ప్రపంచంలోని ప్రముఖులు, ప్రసిద్ధి చెందిన వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం. విశ్వనాథన్ ఆనంద్ ఈయన భారతదేశంలో గొప్ప చెస్ ఛాంపియన్. ప్రపంచంలోనే చెస్ ఛాంపియన్గా 5 సార్లు రికార్డు సృష్టించాడు. విశ్వనాథ్ ఆనంద్ అత్యంత వేగంగా చెస్ ఆడే క్రీడాకారుడు. భారతదేశ చెస్ ఛాంపియన్గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. విశ్వనాథన్ ఆనంద్ భారతదేశంలో గొప్ప చెస్ ఛాంపియన్. ప్రపంచ చెస్ ఛాంపియన్గా 5 సార్లు అవార్డులు గెలిచాడు. 5 సార్లు విజయం సాధించాడు. విశ్వనాథ్ ఆనంద్కు రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అనే అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చెస్ ఆడే క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ కోఫీ అన్నన్. ఈయన ఘనా దేశానికి చెందినవాడు. కోఫీ అన్నన్ ఈయన ఘనా దేశానికి చెందినవాడు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పనిచేశారు. నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆర్యభట్ట ఈయన ప్రాచీన కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఖగోళవేత్తగా పనిచేశాడు. భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. ఆర్యభట్ట ఈయన ప్రాచీన కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేశాడు. భారతదేశ స్వాతంత్రం అనంతరం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టడం జరిగింది. అరుణా అసఫ్ అలీ ఈమె ప్రముఖ సామాజికవేత్త, స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె మరణానంతరం భారతరత్న బిరుదును అందుకున్నారు. అరుణా అసఫ్ అలీ ఈమె ప్రముఖ సామాజికవేత్త మరియు స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె మరణానంతరం భారతరత్న అవార్డు అందుకున్నారు. ఈమె మరణానంతరం భారతరత్న అవార్డును పొందడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో గొప్ప స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్. ఈయన ఢిల్లీ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, అసెంబ్లీపై బాంబు దాడి మొదలైన సంఘటనలలో ప్రముఖ నిందితుడు. షబానా ఆజ్మీ ఈమె బాలీవుడ్ హీరోయిన్ మరియు సంఘ సేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు. ఈమె 5 సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
చార్లెస్ బాబేజ్ ఈయనను ఆధునిక కంప్యూటర్ పితగా అభివర్ణిస్తారు. చార్లెస్ బాబేజ్ ఈయనను ఆధునిక కంప్యూటర్కు పితగా అభివర్ణిస్తారు. సుందర్లాల్ బహుగుణ ఈయన భారతదేశంలో ప్రముఖ సామాజిక మరియు పర్యావరణం పేరిట ఉద్యమించాడు. తెహ్రీ డ్యాంకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. బాణభట్టు ఈయన ప్రాచీన కాలంలో సుప్రసిద్ధ కవి. పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధుని ఆస్థాన కవి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం.